మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు అని. బీఆర్ఎస్ బీజేపీ అప్పుడు కూడా 2014 నుంచి ఈ రోజు వరకు బీజేపీ చెప్పాల్సిన ప్రతి మాట బీఆర్ఎస్ చెప్తుంది, బీఆర్ఎస్ చెప్పాల్సిన ప్రతి మాట బీజేపీ చెప్పడం జరుగుతుంది. కవిత గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పూర్తి బాధ్యత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారిది. కల్వకుంట్ల కవిత గారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కల్వకుంట్ల తారక రామారావు గారు. మేము ముందే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ముందే చెప్తా ఉంది, బీఆర్ఎస్ పార్టీ యొక్క పూర్తి విధానాలు బీజేపీ పార్టీ అనుసరిస్తుందని, బీజేపీ పార్టీ యొక్క వ్యవస్థీకృత పనులన్నీ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అని చెప్పండి. సమాధానం చెప్పండి మీరే. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సమాధానం చెప్పాల్సిన పూర్తి బాధ్యత మీదే. కల్వకుంట్ల కవిత గారు చెప్పారు, అడుగుతా ఉన్నారు కూడా, నాన్నగారు మీరు ఏం చేస్తున్నారు మాకేం అర్థం కావట్లేదు, మన విధానాలు ఏంది, మన పార్టీ యొక్క వ్యవస్థ ఏందని అడుగుతా ఉన్నారు. అయినా కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కావాలని అస్త్ర సన్యాసం చేసి బీజేపీ పార్టీకి 8 లోక్సభ స్థానాలు గెలిపించడంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యవస్థీకృత పనులన్నీ చాలా కీలకమైనవి. బీఆర్ఎస్ పార్టీ కావాలని బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఉంది, ఏదో చేస్తుంది, ఏదో చేయబోతుంది అని చెప్పి చూపించాలని ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న పనులు అన్నీ కాదు. కవిత గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు? తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారా, లేకుంటే వారి అన్నగారు కల్వకుంట్ల రామారావు గారా, అన్నీ తాను అనుకునే తన్నీరు హరీష్ రావు గారా, లేకపోతే బ్యాక్ బోన్గా ఉన్నటువంటి బోయినపల్లి సంతోషరావు గారా? ఎవరు చెప్తారు సమాధానాలు? తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని 2014 నుంచి ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ వచ్చిందో అప్పటి నుంచి లోపాకాయ ఒప్పందం ప్రకారంగా ఈ రోజు వరకు 23/5/2025 ఈ రోజు వరకు 11 గంటల సమయం వరకు కూడా బీజేపీ పార్టీతోనే బీఆర్ఎస్ పార్టీ ములాఖాత్ అయి ఉంది. ఈ ములాఖాత్కి నిదర్శనమే పార్లమెంట్ ఎన్నికలు. దాని తరువాయి భాగమే మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ గెలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని పనిచేయించింది ఎవరు? ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు. రాష్ట్ర రాజకీయాలని బస్టు పట్టించింది, రాజకీయ వ్యవస్థని బస్టు పట్టించింది ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు. ఎన్నిసార్లు మాట్లాడాలి? కవిత గారు చెప్తున్నారు, కవిత గారు మీ విధానాన్ని, మీ యొక్క మాటలని, మీరు చెప్పాల్సిన ప్రతి పలుకుని గట్టిగా అడగండి. ఇంకా అడగకపోతే చరిత్రహీనులు అవుతారు మీరు. కేటీఆర్ గారు మీ సోదరి బీఆర్ఎస్ పార్టీ మీ ఎమ్మెల్సీ
మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు అడిగిన ప్రతి ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? ఎక్కడ పోయినవి మీ ఛానళ్ళు, మీ పేపర్లు? ఎక్కడ పోయినవి మీ యూట్యూబ్ ఛానళ్ళు? ఎందుకు ఈ సమాచారాన్ని అందులో వేయలేదు? ప్రతి పేపర్లో వేశారు, సాక్షిలో వేశారు, జ్యోతిలో వేశారు, ఈనాడులో వేశారు, జ్యోతిలో వేశారు, సాక్షిలో కూడా వేయడం జరిగింది. కానీ వారి యొక్క ఇంటి పత్రిక, గుమ్మాస్తా పత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణలో ఎందుకు వేయలేదు ఈ మ్యాటరు? ఎందుకు మీ యూట్యూబ్ ఛానళ్ళు గరగరగర ముత్తుకుంటలేవు? 23 యూట్యూబ్ ఛానల్ని మోస్తున్నటువంటి కేటీఆర్ గారు మీ ఛానల్లో ఎందుకు రావట్లేదు ఈ వార్తా సమాచారము? అంటే మీ యొక్క గుట్టు బయటపడిందని చెప్పి, మీ యొక్క రంకు బయటపడిందని చెప్పి మీ ఛానళ్ళు తెల్లకపోవడం అంటే మీ యొక్క రాజకీయ వ్యవస్థకు, టీఆర్ఎస్ పార్టీ యొక్క, బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ వ్యవస్థకు టీ ఛానల్ కానీ, నమస్తే తెలంగాణ కానీ, మీరు నడుపుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్ కానీ బాహాటంగా బీజేపీకి మద్దతు తెలుపుతున్నాయి అన్నమాట. బీజేపీకి మద్దతు తెలపడంలో ఎవరన్నా ముందున్నారంటే అది కల్వకుంట్ల రామారావు గారు మాత్రమే. సిగ్గు తెచ్చుకోండి. మైకు ముందుకొచ్చి ముచ్చట్లు మాట్లాడే తారక రామారావు గారు ఈ ముచ్చట్లు కూడా మీరు మాట్లాడండి. నిన్న మీ సోదరి గారు సీరియల్ నంబర్ 1ని రిలీజ్ చేశారు. మీరు కూడా వచ్చి ఆ సీరియల్లో వచ్చి మాట్లాడకపోతే తద్వారా తెలంగాణ ప్రజానీకానికి స్పష్టంగా అర్థమైపోతుంది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకే తానుల నుండి 2 ముక్కలు అని. మీ రంకు బయటపడింది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యభిచారానికి నాంది పలికారు 2014 నుంచి. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినటువంటి బీజేపీ పార్టీకి మీరు రెడ్ కార్పెట్ వేసి తెలంగాణలో ఆహ్వానించారని చెప్పి తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి, తెలంగాణ యొక్క ప్రజా సంఘాలకి మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వర్కింగ్ కేసీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, అమరవీరుల కుటుంబాలకు, ప్రజా సంఘాలకు, తెలంగాణ ఉద్యోగ సంఘాలకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని అవమానపరిచింది, తెలంగాణ యొక్క పుట్టుకను అవమానపరిచింది, తెలంగాణ అభివృద్ధిని కూడా అడ్డుకుంటుంది. అలాంటి యొక్క పార్టీకి మీరు ఈ విధంగా రాజకీయ విభజన చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజానీకం చూస్తూ ఊరుకోదు. చిల్లెలుగా మాట్లాడే కేటీఆర్ గారు మీ చెల్లెలు కల్వకుంట్ల కవిత గారు అడిగిన ప్రశ్నలకు మీరు ముందు సమాధానం చెప్పండి. చెప్పకుండా ఏదో తిరకాసులు అరకాసు అని చెప్పి మాట్లాడి తనకుందునే ఉన్నటువంటి చాతుర్యాన్ని ముందు పెట్టి అలా ఏమీ లేదు, ఇలా ఏమీ లేదు అని మాట్లాడే కల్వకుంట్ల తారక రామారావు గారు మీ యొక్క విజ్ఞానాన్ని, మీ యొక్క మాట చాతుర్యాన్ని మీ యొక్క సోదరి గారు అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాల్సిందే. మీ సోదరి మరి అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిందే. కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ పైన, తెలంగాణ యొక్క అమరవీర కుటుంబాల యొక్క వ్యవస్థ పైన మీరు ఒక కామెంట్లని ముందుగా కేటీఆర్ గారు తనదు అని వచ్చి మాట్లాడే కేటీఆర్ గారు వచ్చి సమాధానం చెప్పి తీరాల్సిందే. చెప్పకుండా చేయొచ్చు, అది మీ రాజకీయం, మీ యొక్క వ్యవస్థ. కానీ తెలంగాణ ప్రజానీకానికి కల్వకుంట్ల తారక రామారావు గారు అమరవీర స్తూపం సాక్షిగా వచ్చి
క్షమాపణ చెప్పి తీరాల్సిందే. కేటీఆర్ గారు తెలంగాణ గణపార్ వద్ద నుండి అమర స్తూపం వద్దకు వచ్చి మీ ముక్కుని అరిగేంత వరకు నేలకు రాసి తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ అమరుల కుటుంబాలకు, తెలంగాణ యొక్క ఉద్యోగ సంఘాలకు, తెలంగాణ యొక్క ప్రజా సంఘాలకు మీరు చేసినటువంటి ఈ రాజకీయ రంకు వ్యభిచారాన్ని తెలంగాణ ప్రజానికానికి తెలిసింది కాబట్టి నేరుగా వచ్చి మీరు ముక్కు నేలకు రాసింది. కానీ మీ పాపం పోదు. ఎన్ని కుట్రలు చేసిర్రు తెలంగాణ పైన, తెలంగాణ ప్రజానికాని పైన. బీజేపీ పార్టీ చేస్తున్న ప్రతి కుట్రకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని తేటతెల్లం అయిపోయింది. తెలంగాణలో ఇక బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు. తెలంగాణ జెండా మోస్తున్న బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ వాదులారా, మీరు ఇక బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టండి. బాహాటంగా అవమానపరుస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తెలంగాణ ప్రజా సంఘాలను, తెలంగాణ కుటుంబాలను గత 10 సంవత్సరాలుగా అవమానపరుస్తూనే ఉంది. అయినా కానీ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్న తెలంగాణ వాదులారా, ఇప్పుడు నిజం బయటకు వచ్చేసింది. బీజేపీ పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్ర శాఖగా పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ బీజేపీ యొక్క రాజకీయ కార్యకలాపాలను నడుపుతుంది కిషన్ రెడ్డి కాదు, కల్వకుంట్ల తారక రామారావు గారు. బీజేపీ పార్టీ యొక్క రాజకీయ కార్యకలాపాలు, వాళ్ళ పార్టీ యొక్క రాజకీయ కార్యకలాపాలను ఇక్కడ నడుపుతున్నది కిషన్ రెడ్డి కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, తన్నీరు హరీష్ రావు గారు, బోయినపల్లి సంతోష్ రావు గారు. ఈ నలుగురు 4 ముక్కలుగా బీజేపీ పార్టీని తెలంగాణలో ఆ ప్రాంతాలలో రాజకీయ కార్యక్రమం జరుపుతా ఉన్నారు. అది తెలంగాణ రాష్ట్ర ప్రజానికం గుర్తించింది. మీరు ఎన్ని జింపికులు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని మీరు అడ్డుకోలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని మీరు అడ్డుకోలేరు. బీజేపీ పార్టీ వచ్చినా, బీఆర్ఎస్ పార్టీ వచ్చినా, ఇద్దరు కలిసి వచ్చినా, ఏ విధం చేసినా కూడా బీజేపీ పార్టీకి ఒకటేసారి కలిసి బొంద పెట్టేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే. మీ ఇద్దరు కలిసి వచ్చినా, కలక వచ్చినా, కలిసి కాపురం చేసినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దరిచూపులో కూడా మీరు చేరుకోలేరని చెప్పి చెప్తున్నా మీకు. బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ వ్యభిచారాన్ని తెలంగాణ ప్రజా సంఘాలు, తెలంగాణ అమర కుటుంబాలు మిమ్మల్ని చూసి సిగ్గుపడతా ఉన్నాయి, బాధపడతా ఉన్నాయి. కంట్ల నుంచి కన్నీళ్ళు రాక రక్తపు చుక్కలు వస్తూ ఉన్నాయి. తెలంగాణ 1500 అమర కుటుంబాలని గత 10 సంవత్సరాలు అవమానపరిచినావు, ఇప్పుడు అవహేళన చేస్తూ ఉన్నావు. ఇలాంటి చిల్లర రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజానికం ఏ కోశాన కూడా సాగనీయవు, ముందుకు సాగనీయొచ్చే సమస్య లేనే లేదు. మీరు కలిసి వచ్చినా, కలిసి కూర్చున్నా, కలిసి టిఫిన్ చేసినా, లంచ్ చేసినా కూడా, ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని మీరు అడ్డుకోలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క దరిదాపుల్లో కూడా మీ రాజకీయ కార్యకలాపాలు ఆయన వారు సాగనివ్వరు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్